కుప్పలట్టినాను స్మెల్ వస్తుంది. మళ్ళీ ఎండ వస్తే మొత్తం వేటు వేటు నాలా పడుతుంది. వస్తలేరా కుంటలేరా ఏమంటారు? కొంచెం ఇట్లా అట్లా నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలో మొత్తం మొలకలు వచ్చినాయి. నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు. నువ్వు ఇటుకి రా, ఎవరైనా డోలి ఇరుకోడి అన్నీ కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా ఈ మొలకలు వచ్చినాయి. ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపించండి. 1-2 కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చిగుంటే కానీ లేకుండు కొంచెం. మళ్ళీ ఎండ వస్తుందా? కొంచెం బ్యాక్ బ్యాక్ ఏం పేరే? ఎప్పుడు తెచ్చినావు వడ్లు? 5 రోజులైందా? ఎప్పుడు పడ్డది వాన? మొన్న నిన్న 2 రోజులు పడ్డది. అంటే మొలకొచ్చినాయి అంటారు. అంటే తొందర రావడితే ఇంత నష్టపోతుంది. ట్రాక్టర్ వచ్చినట్టు పోతే వచ్చినాక 4-5 రోజులు మనం కూడా యాసంగి తర్వాత మక్కేసుకుందామంటే మీరు వినరైతుంది. ఈ రాళ్ళు ఈ వానలు రోజు ప్రతి ఏడాది ఎందుకే సగం ఊళ్ళో వేసిండ్రు మక్క మంచిగా పంట వచ్చింది. వానకాలము కోసిన కయ్యలలోనే వాటికి దున్నకుండానే అలా ఇక్కన పెడితే మంచిగా వస్తున్నాయి. బుస్సాపూర్ లేలేదా మీ పక్క పూట? కాదు, బుస్సాపూర్ మన పక్కన వేసిరా లేదా? గుడికందులో లేచిండ్రా లేదా? మనం కూడా జర ఆలోచన చేయాలి తల్లి. ఈ నష్టం బాగా అవుతుంది, మాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూస్తే. ఈ వానలు ప్రతిసారి రాళ్ళు పడుడు, వానలు పడుడు, పంట ఖరాబ్ అవుడు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5-5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి.
హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఏడ కొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్డ్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో. ఎందుకంటే నువ్వు అప్పు పుట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇక నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా